నోటిఫికేషన్ అయితే మనకి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ చర్చ్ కలింపాంగ్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో దీనికి మీరు ఆల్ ఇండియా సిటిజన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మనకి అప్లికేషన్స్ వచ్చేసరికి 17th ఏప్రిల్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనం 17th మే వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లో. సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరీ బేసిస్ మీద అయితే తీసుకోవడం జరుగుతుంది, బట్ లైక్లీ టు బి మేడ్ పర్మనెంట్. సో ఆఫ్టర్ మనకి వాళ్ళ యొక్క రూల్స్ ప్రకారం అయితే సో పర్మనెంట్ అయితే కొన్ని చేయడం జరుగుతుంది అనమాట ఈ జాబ్స్ కోసం. సో ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుందాం. ముందుగా వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ 6 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉండవండి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్. సో ఇది గ్రూప్ బి జాబ్ అనమాట. సో టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నవి అండ్ శాలరీస్ కూడా మనకి 32,000 నుంచి 82,000 వరకు అయితే పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్, ఇది గ్రూప్ సి. సో 13 వేకెన్సీస్ అయితే ఉన్నవి అండ్ శాలరీస్ కూడా 22,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాసెస్ సర్వర్, ఇది కూడా మనకి గ్రూప్ సి జాబ్సే. 2 వేకెన్సీస్ ఉన్నవి, 21,000 నుంచి స్టార్టింగ్ పే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆఫీస్ లేదంటే ప్యూన్ లేదంటే ఫరాష్. సో ఇవన్నీ కూడా గ్రూప్ డి జాబ్స్ అనమాట. అండ్ అలాగే నైట్ గార్డ్ ఉంది. సో ఇది కూడా గ్రూప్ డి జాబ్స్. టోటల్ మనకు వచ్చేసరికి 17 వేకెన్సీస్ అయితే ఇచ్చేసారు ఏవైతే ప్యూన్ ఉద్యోగాలు ఉన్నాయో. అండ్ నైట్ గార్డ్కి 2 వేకెన్సీస్ ఉన్నవి. వీటికి శాలరీ 17,000 నుంచి స్టార్టింగ్ పే అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్వీపర్ ఉద్యోగాలు, ఇది కూడా గ్రూప్ డి అండ్ దీనికి ఒక పోస్టు మాత్రమే ఉంది. సో టోటల్ మనకి 37 వేకెన్సీస్ అయితే ఉన్నవి 6 డిఫరెంట్ టైప్స్గా. సో ఇక్కడ మనకు ఒక టేబుల్లో ఇచ్చేసారు ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగిందని చెప్పేసి. సో మీరు అయితే టేబుల్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే అన్నిటికీ కూడా 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపు ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడైతే మనం ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. ఏదైతే ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయో సో దీనికి మీరు ఎవరైతే మాధ్యమికలో పాస్ అయ్యి ఉండి లేదంటే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్లో పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ ట్రైనింగ్ అండ్ అలాగే షార్ట్ హ్యాండ్లో మనకి సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి. అండ్ అలాగే 80 words per minute ఇన్ షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్పీడ్ అండ్ 30 words per minute రిక్వైర్డ్ ఉంటుందన్నమాట. సో మినిమం స్పీడ్ వచ్చేసరికి టైప్ చేసే విధంగా ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. కంప్యూటర్ స్కిల్స్ మీద కూడా మనకి నాలెడ్జ్ ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్. సో దీనికి కూడా ఎవరైతే మాధ్యమిక లేదంటే ఈక్వివాలెంట్లో కంప్లీట్ చేసి ఉన్నారో దాంతోపాటు కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. అండ్ అలాగే కంప్యూటర్ మీద నాలెడ్జ్ వాటి మీద స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రాసెస్ సర్వర్. దీనికి మీరు 8th క్లాస్ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ప్యూన్ ఉద్యోగాలకు కూడా మీరు 8th క్లాస్ పాస్ అయ్యి ఉండి కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ మనకి నైట్ గార్డ్. సో దీనికి కూడా మీరు 8th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఎటువంటి నాలెడ్జ్ కానీ సో ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. బట్ ఇదైతే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి అనమాట. అండ్ ఆఫ్టర్ వచ్చేసరికి మనకి స్వీపర్ ఉద్యోగాలు. దీనికైతే మీరు ఎవరైతే 8th క్లాస్ పాస్ అయ్యి ఉన్నారో సో వచ్చేసరికి ఓన్లీ వెస్ట్ బెంగాల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లేదంటే ఈక్వాలెంట్ బోర్డ్లో ఏదైనా సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్లో సో కంప్లీట్ చేసి ఉన్నారో అప్లై చేసుకోవచ్చు. సో అన్ని పోస్టులు కూడా మనకి వెస్ట్ బెంగాల్లోనే ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ పోస్టింగ్ వస్తే అక్కడే జాబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయో రిటర్న్ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో ఇక్కడ ఎన్ని ఉంటాయి మార్క్స్ సో అవన్నీ కూడా ఇచ్చేసారు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అని చెప్పేసరికి సో వీటన్నిటిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్. దీనికి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, సెక్షన్ ఏ సో ఈ విధంగా అని చెప్పేసి సో ఏవైతే కంప్యూటర్ ఆపరేషన్స్ మీద అండ్ అలాగే పర్సనాలిటీ టెస్ట్, కంప్యూటర్ టెస్ట్ సో అవన్నీ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్రాసెస్ సర్వర్కి వచ్చేసరికి కూడా వీళ్ళు మనకి రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
అండ్ గ్రూప్ డి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే స్వీపర్ ఉద్యోగాలు ఉంటాయో వీటికి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు. సో ఈ రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని అవర్స్ ఉంటుంది అని చెప్పి సో మనకి క్లియర్గా ఇచ్చేసారు కాబట్టి సో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అవన్నీ లెంతీ అయిపోతుంది. సో అందుకు మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చెక్ చేసుకుందాం. ఏవైతే మనకి ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఉన్నాయో సో జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ 800 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 600 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 320 రూపీస్. అండ్ ఆఫ్టర్ మనకి ఏవైతే లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అలాగే ప్రాసెస్ సర్వర్స్ ఉద్యోగాలు ఉన్నాయో సో జనరల్ క్యాండిడేట్స్ అందరూ 700, ఎస్సీ ఎస్టీ 500, పీడబ్ల్యూడీ 280. అండ్ ఆఫ్టర్ మనకి ఏవైతే ప్యూన్ ఉద్యోగాలు, నైట్ గార్డ్ అండ్ అలాగే ఫరాష్, కర్మబంధు సో వీటన్నిటికీ 400 రూపీస్ అయితే జనరల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ పే చేయాలి. పీడబ్ల్యూ వాళ్ళు 160 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో అప్లికేషన్ ఫీజ్ అన్నీ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీరు వెస్ట్ బెంగాల్లో ఉన్న పోస్టులు అని చెప్పి చాలామంది అప్లై చేసుకోరు, బట్ మీరు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి సో ఇవన్నీ మనకి టెంపరీగా ఉన్న ఆఫ్టర్ పర్మనెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ మనకి ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్ కూడా చేయొచ్చు. సో డెఫినెట్గా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకొని ఇటువంటి నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేసేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.